కాదండి, అభిమానులంతా ఎదురు చూశారు మోక్ష బాబు ఎంట్రీ కోసం. అవును, ముహూర్తం పెట్టారు, ఓపెనింగ్ రేపు అన్నారు, ప్రాజెక్టుకి సంబంధించిన ఫోటోలు అన్నీ ఫోటోషూట్లు అన్నీ అయిపోయినాయి. బట్ ప్రాజెక్ట్ అనేది అది ఓపెనింగ్ జరగలేదు, జరగకపోయేసరికి అసలు ప్రాజెక్ట్ ఉంటుందా లేదా, ఆ డైరెక్టర్ కాంబినేషన్ ఉంటుందా లేదని చాలా అపోహలు వచ్చినాయి. ఏంటి పరిస్థితి ఇప్పుడు, స్టేటస్ ఏంటి, మోక్ష గారి పరిస్థితి ఏంటి, అదే ప్రాజెక్టు నడుస్తుందా లేకపోతే వేరే ప్రాజెక్టులు చూస్తున్నారా, మైండ్ సెట్ అనేది ఫ్యాన్స్కి ఎలాంటి సంకేతాలు వచ్చినాయి? ఇలా ఆల్రెడీగా ఆ రోజు బాబుకి అయితే వాస్తవంగా నైట్ మ్యాక్సిమం ట్రై చేశారు, 11 వరకు కూడా బాగా లాస్ట్ మినిట్ వరకు ట్రై చేశారు. కొద్ది హెల్త్ ఏమన్నా కోఆపరేట్ చేస్తే మార్నింగ్ పూజ అవన్నీ ఫినిష్ చేసి చేద్దాము అని చెప్పేసి అని. బట్ బాలకృష్ణ గారు ఏంటంటే కొద్దిగా ఇట్లా హెల్త్ కొద్ది ఫీవరిష్గా ఉంది, అటుగా త్రోట్, అప్పుడు ఆ సీజన్ కూడా అప్పుడంతా సీజన్ కూడా బాగాలేదు హెల్త్ పరంగా అందరికి కూడా. బట్ తీసుకొని ఇంకొక డేట్కి వెళ్దామన్నట్లు వెళ్ళారు అంతే. అది క్యాన్సిల్ అయితే కాదు, అది క్యాన్సిల్ కాదు, జస్ట్ అది ఒక టైం తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీగా మిగతా వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. మోక్ష బాబు స్టిల్స్ ఆల్రెడీగా ఫస్ట్ లుక్ అన్ని ఆల్రెడీ బయటకు వచ్చింది కదా, అప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా తయారయ్యాడు, ఇంకా ఎనర్జీతో ఉన్నాడు. బట్ మా నందమూరి అభిమానుల కోసం, మా తెలుగు ప్రజల కోసం, నందమూరి వంశాభిమానుల కోసం తారక రామారావు గారి మనవడు మాకు అతి త్వరలో మా స్క్రీన్ మీద కనిపిస్తాడు. తొందరలో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందా? డైరెక్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఇంకా చాలా అకేషన్స్. ఎలా ఉంటారు అసలు మామూలుగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారా మీరు కలిసిన సందర్భాలు, మిమ్మల్ని కలిసి? అవునండి, ఎప్పుడైనా మోక్షజ్ఞ గారు ఏంటంటే ఇంటికి వెళ్ళినప్పుడు బాబు ఇంట్లో ఉంటారు. బాలకృష్ణ గారు ఎవరు వచ్చినా బాలకృష్ణ గారి దగ్గర ఉన్న గౌరవం ఏంటంటే, అభిమాని వచ్చినా, ఇంకొక మంత్రి వచ్చినా, ఇంకొక అమెరికా నుంచి ఇంకొక అధ్యక్షుడు వచ్చినా, తన గౌరవం ఏంటంటే వచ్చిన వాళ్ళని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాడు. అది అంటే అది మేము బాగా అబ్జర్వ్ చేసింది. అట్లా చాలాసార్లు మోక్షబాబుని పరిచయం చేశారు. ఒకసారి మోక్షబాబు కూడా మాతోనే కూర్చొని టైం స్పెండ్ చేస్తాడు. బట్ లిమిటెడ్గా ఉంటాడు, అనవసరమైన టాపిక్ సబ్జెక్టు మాట్లాడు. తనకు తెలిసిన విషయం అయితే ఎంతసేపు అయినా మాట్లాడతాడు, తెలియని విషయం మాట్లాడుకుంటా ఉంటే అక్కడ నుంచి ఆయన పని ఆయన చేసుకుంటాడు తప్పితే అనవసరంగా లేదు. అంటే వెల్ డిసిప్లైన్డ్, సేమ్ మా అంతా బాలయ్య బాబు లాగా, మా వదిన లాగానే అంతా. మొత్తం వాళ్ళ సిస్టర్స్ కూడా అట్లాగే కదా, బ్రాహ్మణి గారు, తేజస్విని గారు, వీళ్ళంతా వెల్ డిసిప్లైన్డ్. బట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మంచి నాలెడ్జ్. బట్ అనవసరమైన చర్చ, అనవసరంగా మాట్లాడే అంత ఉండదు. బట్ అయితే అంటే యాక్టింగ్ వైజాగ్, అమెరికా అదంతా యాక్టింగ్ సైడ్ కానీ యాక్టింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నగారు 4 సినిమాలు, బాలయ్య బాబు గారు 4 సినిమాలు చూస్తే చేసేస్తాడు. కానీ బట్ బాలకృష్ణ గారు ఏంటంటే స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి, కెమెరా ముందుకు వెళ్ళేసరికి ప్రొడక్షన్కి అన్ని తగ్గించాలి అనుకునే వ్యక్తి బాలకృష్ణ గారు. అంటే ఏదైనా ప్రాక్టీస్ చేసి స్క్రీన్ ముందర కనిపిస్తే వెళ్తే అన్ని బడ్జెట్లో కానీ అన్నిట్లోనూ మనకి బాగా ఫ్రీగా ఉంటుంది అనే టైప్. కాబట్టి ఇప్పుడైతే అన్నయ్య అంత ఉంటేనే అనౌన్స్మెంట్ చేస్తాడు, లేకపోతే చేయడు. కాబట్టి ఇప్పుడు అన్ని ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి మోక్ష బాబుని తీసుకొచ్చి పెడుతున్నారు. ఫ్యాన్స్ తొందర పెడుతుంటారు. అస్సలు లేదు. మాకు బాలయ్య బాబు సినిమా ఏముంది, మోక్ష బాబు ఇంకో 3 నెలలు లేట్ అయితే బాలయ్య బాబు సినిమాని మేము 3 సార్లు ఆ సినిమా చూస్తాం అంతే. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఆయన ఎనర్జీకి, ఆయన ఇచ్చే హిట్స్ కి ఈ సంతోషమే తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు మోక్ష బాబు వస్తే నాకు ఒకసారి భయం వేస్తుంది, ఎందుకంటే బాలయ్య బాబు గారు ఆయన సినిమాలే సేమ్ ఒకటే డేట్ రిలీజ్ చేశాడు. అవును, 2 సినిమాలు పడ్డాయి కదా ఒకరోజు. విప్రవ, బంగారు బుల్లెట్ సేమ్ డేట్ కి రిలీజ్ అయ్యాయి, 2 బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ 100 రోజులు ఆడినాయి. ఇప్పుడు మోక్ష వచ్చినాక అదొక భయం మాకు, కాంపిటీషన్. ఎందుకంటే ప్రొడ్యూసర్ సైడ్ చూస్తాడు, సీజన్ చూస్తాడు, ఎవరి సినిమా వాళ్ళదే, ఇద్దరు ఆడియన్స్ అన్ని సినిమాలు చూస్తారు అనే టైప్ కదా. బట్ బాలయ్య బాబు డేర్ అండి, ఆ గట్స్కే మేము బాలయ్య బాబుని ప్రేమించేది. ఆయన ఆవేశానికి నాకు ఎక్కువ ఇష్టం. చాలా మంది అడుగుతారు నన్ను, ఏం అంత ఇష్టం బాలయ్య బాబు అంటే, ఆయన మంచితనానికి మంచు పర్వతం, ఆవేశానికి అగ్ని పర్వతం, నిజాయితీకి నిలువెత్తు రూపం, మా అభిమానులందరికీ నందమూరి శిఖరం. ఆయన ఆ ఆవేశం మాకు నచ్చుతుంది. ఏనికి ప్లెయిన్గా ఉంటాడు, ఓపెన్గా ఉంటాడు. సినిమా పోయిందంటే పోయింది, నెక్స్ట్ దాని బాబులాంటి సినిమా మీకు ఇస్తా, కాలర్ ఎగిరేసుకుంటే సినిమా ఇస్తా మీరు అంటాడు. ఒప్పుకుంటారు పోయిందని గర్వంగా చెప్పేవాడు కూడా లేడు కదండి ఇండస్ట్రీలో. అసలు పోయిన సినిమాకి 500 కోట్లు 1000 కోట్లు వేసుకుంటున్నారు కదా జనాలు. చీకొట్టి పోయిన సినిమాలకు కూడా 400 కోట్లు 200 కోట్లు వేసుకుంటారు. బాలకృష్ణ ఇన్ని కోట్లు అన్ని కోట్లు కాదు, మన సినిమా 10 రూపాయలతో తీసామా, 20 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చిందంటే సంతోషం. 100 రూపాయలు వేసుకోవడం వల్ల వచ్చే లాభం ఎవరికి వచ్చింది? అంతే.
అంటే ఆయన చాలా ఈ మధ్య కాలంలో అన్నయ్య కూడా చెప్పాడు, స్టేజ్ మీద చెప్పారు నా మొన్న. కెరియర్ ఒరిజినల్, నా రికార్డ్స్ ఒరిజినల్, ఆయన ఒరిజినల్, ఆయన ఫ్యాన్స్ ఒరిజినల్ అని. అంటే నేను చెప్పా ఇప్పటి నుంచి కూడా ఆ రికార్డు కూడా వస్తాయి. ఇంకా ఇప్పుడు అఖండ 2 దగ్గర నుంచి మోక్షాకి దగ్గర నుంచి ఫిగర్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే. బట్ మేమైతే వేసుకోం, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఫ్యాన్స్కి నచ్చిందా, ఆడియన్స్కి నచ్చిందా, అయిపోయా చాలు. ఓకే. ప్రొడ్యూసర్ లాభాలు వచ్చినాయా చాలా. అనవసరమైన పబ్లిసిటీ చేసి లేని సినిమా హిట్ అని చెప్పినామంటే ఆయన ఒప్పుకోడు. మేమేమో హిట్ అని జనంలో చెప్తా ఉంటే ఆయన ప్రెస్ మీట్ మీద బాలేదని చెప్తే ఎట్లుంటుంది? అదే కదా. బాలేని సినిమా అందరికంటే ముందు బాలయ్య బాబాయ్ బాలేదని చెప్తాడు, మేము బాగుందని చెప్తే ఎట్లా? అట్లా కూడా ఒప్పుకోడు. ఓకే. ఒప్పుకోడు అసలు. ఓకే, చూద్దాం అయితే మీరు మోక్ష గారి ప్రాజెక్టు ఎలా ఏంటి అనేది. అది సోషల్ ఫ్యాంటసీ అంటున్నారు, అది కూడా ఏదో రావడమే. అంటే నాకైతే సబ్జెక్ట్ వరకు తెలియదండి, సబ్జెక్ట్ వరకు తెలియదు. లుక్ ఒకటి చూసాము, లుక్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ న్యాచురల్ ఫోటో, సినిమా సైడ్ స్టిల్స్ ఇంకా ఇవ్వలే. మేబీ కొద్ది రోజులు అవి కూడా వస్తాయి. బట్ ఏదైనా ఫస్ట్ సినిమానే కాదు, మోక్ష కెరియర్ ఇంకా మాకైతే ఎనర్జీ. అప్పుడే ఆయనకు ఫ్యాన్స్ తయారయ్యాయి, అప్పుడే ఆయనకు ఫ్యాన్స్ స్టార్ట్ అయిపోయాయి. మా పిల్లలు అప్పుడే మా పిల్లలు, మా తమ్ముడు, వీళ్ళే మా ఫ్రెండ్స్, వీళ్ళు అప్పుడే అంత టీంలో ఫామ్ అయిపోయారు.